హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? 1 నుంచి ఓ ప్రేమ పార్ట్ 9 చూసే ముందు పార్ట్ 8 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వేద్కి నయన ఆ పెళ్లి కొడుకుతో మాట్లాడుతుందని అర్థమయ్యి ఒక చెవు అటే వేసి ఉంచాడు. ఎంతసేపటికి ఫోన్ పెట్టకుండా సర్వతో మాట్లాడుతున్న నయనను చూసి విసుగ్గా వచ్చి వేద్ తన చేయి పట్టుకొని విసురుగా మంచం మీదకి లాగాడు. నయన చేతిలో ఫోన్ కింద పడి 2 ముక్కలైతే అనుకోని పరిణామానికి నయన మంచం మీద, అది కూడా వేద్ కింద ఉంటుంది. ఆ పరిణామానికి ఒక్కసారిగా వేద్ హార్ట్ రేట్ పెరిగితే నయన కళ్ళు మాత్రం మొక్కలైన తన మొబైల్ మీదే ఉన్నాయి. వేద్ కింద మెత్తగా తగులుతున్న నయన బాడీకి వేద్కి సంబంధం లేకుండానే తన ఒంటిని ఆమె మీద వదిలేశాడు. ఆ స్పర్శ అతనికి సంబంధం లేకుండానే అతని శరీరం ఫీల్ అవుతూ ఉంది. వేద్ చూపు క్షణక్షణానికి ఇంటెన్స్గా మారుతూ ఉంటే అతని చూపులకు నయన కళ్ళు కలవకుండా ఎక్కడ ఉన్నాయో చూసిన వేద్కి తన చూపు దూరంగా అప్పటి వరకు ఉన్న ఫీలింగ్ పోయి నవ్వొచ్చేసింది. వేద్ ఒక్కసారిగా పకపక నవ్వేస్తూ ఉంటే నయన తేరుకొని వేద్ని ఒక నెట్టు నెట్టి, ఒరేయ్ బావగా, ఈరోజు నా చేతిలో అయిపోయాం. నా ఫోన్ ఎందుకు పగలగొట్టావరా? అయ్యో, నా బుజ్జి ఫోన్ 30,000 పోసుకున్నాను. పోయిన నెలలోనే ఈ అమ్మాయి తీరింది అనుకున్నాను. దానికి ఎంత త్వరగా ఆయుష్ తీరిపోతుందని అనుకోలేదురా అని వేద్ని తన మీద నుంచి పక్కకు నెట్టేసింది. ఆ తర్వాత కోపంగా లేచి వేద్ మీద కూర్చొని కాలర్ పట్టుకొని, నా ఫోన్ నాకు కావాలి, కొనివ్వు అని అరవడం మొదలుపెట్టింది. వేద్ నవ్వి నవ్వి నయన చేతులు గట్టిగా పట్టుకొని, ఇప్పటిదాకా స్వీట్గా క్యూట్గా మాట్లాడావు కదా నీ కాబోయే హస్బెండ్తో, వాడు కొనిస్తాడులే. ఏంటి, ఇద్దరం కలిసి ఉద్యోగం చేసుకుందామంటున్నావు? వాడు కూడా నీలాగే ఈవెంట్లు చేసే బ్యాచా అని ఎగతాళిగా అడిగితే నయనకి మాత్రం మనసు చివుక్కుమంది. వేద్ మనసులో ఏముందో తెలియదు, కానీ ఆమె అతని దృష్టిలో మొదటి నుండి నయనని చిన్న చూపి చూస్తాడు. ఇప్పుడు కూడా అలా తీసి పారేసినట్టు మాట్లాడుతూ ఉంటే ఉక్రోషం పొంగుకొచ్చి వేద్ కాలర్ పట్టుకొని దగ్గరగా వచ్చేస్తూ, ఈవెంట్సే చేసుకుంటామో ఇంకేమైనా చేసుకుంటామో, కష్టపడి సంపాదించుకుంటున్నాం, నీకేంట్రా బాధ? అది నేను కష్టపడి సంపాదించుకుందిరా, నువ్వు పగలగొట్టావు, నా ఫోన్ నాకు కావాలి అని అరవగానే వేద్ నయన బుగ్గలు గట్టిగా పట్టుకొని, ఎన్నిసార్లు చెప్పాలి రా అనద్దని అని వేద్ కూడా అరిచాడు. కరెక్ట్గా అప్పుడే ఆ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి అడుగుపెట్టింది అభినవ్య. ఆ సమయంలో వారిద్దరి పొజిషన్ ఎలా ఉందంటే, వేద్ మంచం మీద పడుకొని ఉంటే అతని మీద నయన కూర్చొని అతని కాలర్ గట్టిగా పట్టుకొని అతనికి చాలా క్లోజ్గా గొడవ పడుతూ ఉంటే వేద్ నయన ముఖాన్ని తన 2 చేతుల్లో పట్టుకొని బొగ్గలు వత్తేస్తూ ఉన్నాడు. వాళ్ళిద్దరినీ అలా చూసిన అభినవ్య ఇబ్బంది పడుతూ ఆ గదిలో నుంచి బయటకు వెళ్ళిపోతుంటే తనను చూసిన నయన నవ్య అని అనడం, వేద్ హే యూ అని అనడం ఒకేసారి జరిగాయి. వాళ్ళ పిలుపుతో ఆమె అడుగు ఆగిపోతే నయన ఇబ్బందిగా వేద్ పై నుంచి పక్కకు జరిగి కింద పడిన తన ఫోన్ని తీసుకొని నవ్య దగ్గరికి వెళ్ళి, అభి ఏంటి ఇలా వచ్చావు అని అడిగితే వేద్ మాత్రం 1 సెకండ్ అయినా ఒకరి రూమ్లోకి వచ్చేటప్పుడు నాక్ చేయాలనే మినిమం కామన్ సెన్స్ లేదా అని సీరియస్ టోన్తో అడిగాడు. నయన విసుగ్గా వేద్ వైపు చూస్తే అభినవ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సారీ అండి, అది నా బెస్ట్ ఫ్రెండ్ రూమే కదా అని చనువుతో వచ్చేసాను, మీరుంటారనుకోలేదు అని బాధగా చెప్పింది. తన కళ్ళలో నీళ్లు చూసిన వేద్కి చిన్న గిల్టీ ఫీలింగ్. వెంటనే నవ్యతో, డోంట్ వేస్ట్ యువర్ టియర్స్, ఐఎమ్ సారీ మిమ్మల్ని అరిచినందుకు అని అన్నాడు. నవ్య వెంటనే కళ్ళు తెరుచుకొని, అయ్యో మీరు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు, మీరు అడిగిన దాంట్లో తప్పు లేదు, కాకపోతే మీరు అంత గట్టిగా మాట్లాడేసరికి భయం వేసి ఏడుపు వచ్చింది అంతే అని నవ్వుతూ చెప్పింది. ఆమె నెమ్మదితనానికి, ఇన్నోసెంట్ ఫేస్కి, సెన్సిటివ్నెస్కి వేద్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నయన అభినవ్యతో ఇబ్బందిగా, అది కాదే, మా ఇద్దరికి చిన్న గొడవ అంతే, అందుకు మించి ఏమీ లేదు అని ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటే అభినవ్య నయన చేయి పట్టుకొని, అబ్బా పర్వాలేదే, మీ ఇద్దరు చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు,
పైగా బావ మరదళ్ళు, మీ ఇద్దరికి సావాలక్షం ఉంటాయి. వాటిలో నేను ఇన్వాల్వ్ అయ్యి నేను ఇబ్బంది పడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నువ్వు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని అనడంతో వేద్ బాబు ఇంకా ఫ్లాట్ అయిపోతే నయన సంతోషంగా అభిని గట్టిగా హత్తుకుంది. అభి నయన చెవిలో నువ్వు నన్ను మరీ గట్టిగా హత్తుకుంటే సర్వసార్ ఫీల్ అవుతారేమో అని అంది. ఆ మాటకి నయన వెనక్కి జరిగి నీకు తెలుసా అని ఆశ్చర్యంగా అడగడంతో అభినవ్య నవ్వుతూ ఇప్పుడే ఆంటీ చెప్పారు అని చెప్పింది. ఆ మాటకి నయన సిగ్గుపడుతూ ఉంటే అభినవ్య తనని కొత్తగా చూస్తూ అమ్మో మా రౌడీ రాణికి సిగ్గుపడడం కూడా వచ్చింది అని నయన బుగ్గలు లాగడంతో నయన పోవే అని అంటే నవ్య మళ్ళీ నయనను హత్తుకొని కంగ్రాచులేషన్స్ డియర్, మంచి హ్యాండ్సమ్ హల్క్, అంతకన్నా మంచి మనసున్న హస్బెండ్ని కొట్టేశావు అని అంది. అప్పటి వరకు మామూలుగా వీళ్ళ కాన్వర్జేషన్ విన్న వేద్ అభినవ్య నయనకు కాబోయే హస్బెండ్ని పొగడడంతో ఒక్కసారిగా ఇరిటేట్ అవుతూ నయనతో హే వెళ్ళి అతను నాకు డిన్నర్ రెడీ చేయమని చెప్పవే పో అని అరిచాడు. నయన నువ్వే అడుగు, నేను మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నానా అని అంటే వేద్ ఇవిల్ స్మైల్ ఇచ్చి నౌ షీఈ్ మై ఫియాన్సీ, నా పర్మిషన్ లేకుండా నువ్వు తనతో మాట్లాడడానికి నీకు రైట్స్ లేవు, ఇక నడువు బయటికి అని అన్నాడు. నయన కుత ఉడికిపోయే మొహంతో వేద్ వైపు చూసి వీడితో జాగ్రత్తగా ఉండవే, పాపం నీ టైం బ్యాడ్ అయ్యి వీడికి బుక్ అయ్యావు అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోయిన తర్వాత తనకు అభినవ్యకు ఉన్న ఏకాంతం అతనికి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటే తనే అభినవ్యతో పదండి డిన్నర్ చేద్దాం అని అన్నాడు. అభినవ్య ఇబ్బందిగా ఇక్కడికి నేను వచ్చింది మీ నెంబర్ తీసుకోవడానికి, మీకు అభ్యంతరం లేకపోతే మీ నెంబర్ మీరే ఇవ్వచ్చు కదా అని అడిగింది. ఆ మాటకి వేద్ పెదవులపై చిన్న చిరునవ్వు. వెంటనే తన కార్డ్ తీసి నవ్వి చేతిలో పెట్టి దిస్ ఈజ్ మై నెంబర్, ఇప్పటి వరకు పర్సనల్గా యూజ్ చేయాల్సిన నీడ్ రాలేదు, ఎందుకంటే ఏదైనా ఉంటే నా పిఏ ద్వారా తెలిసేది, కానీ ఫస్ట్ టైం నీకోసమే సపరేట్ మొబైల్ తీసుకుంటా, ఓన్లీ ఫర్ యూ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతే అభినవ్య ఆనందం అంతా ఇంత కాదు. వేద్ బయటకు వెళ్ళగానే స్వరూప భోజనం వడ్డిస్తాను అనడంతో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. వేద్ కోసం చేసిన వెరైటీస్ అన్నీ కొసరి వడ్డిస్తుంది స్వరూప. టైం చూస్తే రాత్రి 10:30 దాటితే ఈ టైంలో ఫ్రెండ్స్ ఎవరు అన్నట్టు అనుకొని మళ్ళీ వెంటనే ఆ విషయాన్ని వదిలేశాడు వేద్. 10 నిమిషాల తర్వాత డిన్నర్ కంప్లీట్ చేసుకొని కూర్చున్నారు. వేద్ పైకి వెళ్తూ నవ్యతో ఒక్కదానివే వచ్చావా అని అడిగాడు. లేదు డ్రైవర్ ఉన్నాడు, ఇక నేను బయలుదేరుతాను అని అక్కడి నుండి తను బయలుదేరితే డాబా పైకి వెళ్ళి నుంచున్నాడు వేద్. తనకి ఎదురుగా స్ట్రీట్ లైట్ వెలుతురులో ఎవరో ఒక అతను బైక్కి ఆనుకొని క్రాస్ లెగ్స్తో నుంచుని ఉంటే అతని ఎదురుగా నయన తల వంచుకొని చేతులు నలుపుకుంటూ నిలబడింది. వేద్కి ఆ ఫేస్ ఎవరిదో క్లియర్గా కనపడలేదు, కానీ అతను చాలా పాష్గా ఉన్నట్టు మాత్రం అనిపిస్తుంది. అతను ఒక్కసారిగా నయన చేయి పట్టుకొని మీదకు లాక్కోవడంతో నయన కంగారుగా దూరం జరుగుతుంది. అతను నయనని మరోసారి మీదకు లాక్కోబోయాడు. అప్పటి వరకు చూసిన వేద్కి కోపం వచ్చి గట్టిగా ఏయ్ ఇంటికి రావే అని అరిచాడు. అంతే, నయన ఒక్క దెబ్బకి 4 అడుగుల దూరం జరిగి తన ఎదురుగా ఉన్న శర్వతో ప్లీజ్ వెళ్ళిపోండి, ఎవరైనా చూస్తే బాగోదు అని అంది. శర్వ నీకు ఇది అన్యాయంగా అనిపించడం లేదా? నీ ఫోన్ పనిచేయడం ఆగిపోయేసరికి ఏమైందో అని కంగారుగా నీకోసం ఇంత దూరం వస్తే కనీసం ఇంట్లోకి రమ్మని పిలవలేదు, పైగా వెళ్ళిపోమ్మంటున్నావు. నీకు నాకు పెళ్ళి ఫిక్స్ అయిందన్న విషయమైనా గుర్తుందా? అయినా అతనెవరు? అతనేనా మీ బావా? ఎందుకు అలా అరుస్తున్నాడు అని అడిగాడు. వేద్కి అతని ముఖం ఆ చీకట్లో క్లియర్గా కనపడటం లేదు. నయనా ప్లీజ్ ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం, ఈ టైంలో మీరు వచ్చినట్టు అమ్మ వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి బాగోదు, వెళ్ళిపోండి అని బ్రతిమిలాడితే శర్వ సరేరే ఏడవకు వెళ్తున్నాను అని బైక్ తీసి హే ఒకసారి ఇటురా అని నయనని పిలిచి తనని దగ్గరికి లాక్కొని నయన బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు.
భయం భయంగా ఇంట్లోకి వచ్చిన నయనను వేద్ విసురుగా చేయి పట్టుకొని లాక్కెళ్ళి గదిలో పడేసి తలుపు వేసి లాగి చెంపపై ఒక్కటిచ్చాడు. ఆ దెబ్బకి నోట్లో ఉన్న పళ్ళ సెట్ కదిలి ఒక్కసారి నోట్లో నుంచి బ్లడ్ రావడం మొదలైంది. అది చూసిన వేద్ ముఖమంతా ఇరిటేటింగ్గా పెట్టుకొని వెంటనే వెళ్ళి ఆ బ్లడ్ క్లీన్ చేసుకో, నీకు తెలుసు కదా అలా చూస్తే నాకు వామిటింగ్ వచ్చేస్తుందని, ఒక్క చుక్క కూడా ఫ్లోర్ మీద పడకూడదు అని చాలా ఇరిటేటింగ్ ఫేస్ పెట్టి అరిచాడు. దెబ్బకి నైనా నోటికి చెయ్యి అడ్డం పెట్టుకొని వాష్రూమ్లోకి వెళ్ళి అది క్లీన్ చేసుకొని వేద్ కాలర్ పట్టుకొని ఈడ్చి ఒక్కటి వీకింది. నైన తనని కొట్టేసరికి వేద్ కోపంతో నైన 2 చేతులు వెనక్కి నెట్టేసి తన 2 చేతులు వెనక్కి విరిచినట్టు గట్టిగా పట్టుకొని ఆ పట్టుతో ముందుకు వచ్చిన నైన నడుం చుట్టూ చేయి వేసి ఇంకా దగ్గరికి లాక్కుంటూ, ఏంటి బాగా ఎక్కువైందే, మగాడిని కూడా చూడకుండా కొడుతున్నావు అని అడిగాడు. ఏం మగాడివైతే నీకేమైనా కొమ్ములు ఉన్నాయా? నువ్వైతే నన్ను కొట్టొచ్చు, చూడు నువ్వు కొట్టిన దెబ్బ ఎంత గట్టిగా తగిలిందో, నోట్లో నుంచి బ్లడ్ కూడా వచ్చింది అని వెక్కుతూ చెప్తుంటే వేద్కి నయన స్పర్శతో ఒళ్ళంతా ఒక రకమైన ఫీలింగ్ కలుగుతోంది. అదేంటో క్లారిటీ రావటం లేదు. వేద్ నయనను తనకి ఇంకొంచెం ఆదుకుంటూ, అయితే ఏంటి, కొడతాను, తిడతాను, నువ్వు నా మరదలు కాబట్టి నాకు ఆ హక్కు నువ్వు పుట్టినప్పుడే వచ్చేసింది అన్నాడు. నైనా, అబ్బో అయితే నేను నిన్ను కొడతాను, తిడతాను, నువ్వు నా బావవు కాబట్టి అంది. వేద్ కన్నింగ్ స్మైల్ చేస్తూ, ఓహో మన ఇద్దరం బావ మరదలమే కదా అని అంటూ సాగదీస్తూనే నయన పెదవుల మీద ముద్దు పెట్టాడు. వెంటనే వెనక్కి జరిగి తను ఏం చేశాడో గుర్తుకొచ్చి ఒక్కసారిగా నయనను విసురుగా తోసేసి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి గబగబా నోరు కడుక్కున్నాడు. అప్పటి వరకు వేద్ చేసిన పనికి బొమ్మలాగా బిగుసుకుపోయినా ఇప్పుడు వేద్ చేసిన పనికి తేరుకొని తను కూడా వచ్చే ఏడుపుని బలవంతంగా ఆపుకుంటూ వేద్ని సీరియస్గా చూస్తూ వెళ్ళి నోరంతా కడిగేసుకుని టిష్యూతో తెగ రుద్దేస్తోంది. నాయన అలా చేయడంతో వేద్కి కోపం వచ్చి, ఏంటి ఓ తెగ రుద్ది కడిగేస్తున్నావు, నీ మొహానికి నేను ముద్దు పెట్టడమే ఎక్కువ అని అన్నాడు. నయన కూడా అంతకంతకు తగ్గకుండా, ఎవడ్రా ముచ్చుమొహం, ఏదో పెద్ద నీకన్నా అందగా లేనట్టు బిల్డప్ ఇస్తున్నావు, అయినా నీకే హక్కుందని నాకు ముద్దు పెట్టావు, అయినా ఆడపిల్లకి అలా ముద్దు పెట్టచ్చా ఈడియట్, నీకు నేను ఎలా కనిపిస్తున్నారా అని కాలర్ పట్టుకుంటే వేద్ విసుగ్గా చేతులు విసిరి కొట్టి, ఏంటే నీకు ముద్దులు కొత్తవి కానట్టున్నాయిగా, రోడ్డు మీద పోయేవాడు పెడితే బాగానే పెట్టించుకుని లోపలికి వచ్చావు, నేను పెట్టగానే నీ కోపం వచ్చిందా, నేను కూడా రోడ్డు మీద పెడితే ఓకేనా అని అన్నాడు. ఆ మాటకి విపరీతంగా కోపం వచ్చినదైనా వేద్ కాలర్ పట్టుకొని ఇంకోసారి వేద్ చెంప పగలగొట్టి, ఏంట్రా నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావు, నా గురించి నీకేం తెలుసురా, అతను ఎవరో కాదు, ఇంట్లో వాళ్ళు సంబంధం కుదిరింది అంటున్నారు కదా, ఇందాకటి వరకు నేను ఫోన్లో మాట్లాడిన అతను నువ్వు ఫోన్ పగలగొట్టేసరికి ఏమైందో అని కంగారు పడి వచ్చారు, అంతేకాని నీలాగా గంటకొక హీరోయిన్తో రొమాన్స్ చేసే టైప్ కాదు నేను, అయినా నా ఇంటికి వచ్చి నన్ను కొట్టే రైట్ మీకెవరిచ్చారు, నా ఇంట్లో నుండి బయటకు పోరా అని గట్టిగా అరిచింది. అప్పటికే గుమ్మం దగ్గర నుంచొని ఇదంతా కూడా చూస్తున్నారు వాళ్ళందరూ. స్వరూప నయనతో, ఏయ్ నైనా ఏం మాట్లాడుతున్నావు, కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అని అనడంతో నయన స్వరూప వైపు చూసి, అదే నీ అల్లుడికి కూడా చెప్పమ్మా అని అంది. వేద్, నీ ఇల్లు పెద్ద ఇంద్రభవనం అని, నువ్వు ఒక ఎలిజబెత్ మహారాణి అని నేను పట్టుకొని వేలాడుతున్నాను, నీకు ఏమైందోనని తెలుసుకోవడానికి వచ్చాను చూడు, నాకు బుద్ధి లేదు, నువ్వు రోడ్డు మీద ముద్దు పెట్టించుకుంటే నా ఇంటి ఆడపిల్ల నా ఇంటి పరువు అని చెప్పి అనుకున్నాను, కానీ నువ్వు ఎవరివి అని నన్ను అడిగావు కాబట్టి నీకు నాకు ఇకపై ఏ సంబంధం లేదు, నువ్వు ఎక్కడ చచ్చావో మాకు అనవసరం అని నయనని ఒక పక్కకు తోసి బయటకు వెళుతూ, మా వెళ్ళిపోదాం పదండి అని అరుస్తూ ఉంటే స్వరూప, బాబు అది కాదు, నయన ఏదో తెలియక అంది, దాని గురించి నీకు తెలిసిందే కదా అని బ్రతిమిలాడుతూ ఉంటే నైనా, వెళ్ళిపోని ఎందుకు ఓ తెగ బ్రతిమిలాడుతున్నావు, వాడు దేవుడా ఏంటి, వాడికున్న పొగరుకు ఇన్నాళ్ళు తగ్గి ఉన్నా అంటే వీడు నా బావ అని నా మనసుకి నేను ఏదో సమాధానం చెప్పుకున్నా,
కానీ ఇవాళ నన్ను కొట్టాడు, నా క్యారెక్టర్ గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నాడు. నేను ఏ తప్పు చేయలేదు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు, అయినా వాడికి నేనేంటో తేలేదు. వాడొక ఈగోయిస్ట్, అలాంటి వాడితో మనకెందుకు, వదిలే అని అరిచింది. వెనక్కి తిరిగిన వేద్, ఎవరే ఈగోయిస్ట్, ఎవరికి ఈగో ఉంది? ఇంటికి వస్తే నవ్వుతూ మాట్లాడి పలకరించడం చేతకాని నువ్వు నీతులు చెప్పేదాన్ని అయిపోయావా? ఏనాడన్నా ఒక్కరోజైనా ఆడపిల్లలాగా ఉన్నావా నువ్వు? ఏనాడైనా నీ ఒంటిని దాచుకొని తిరిగావా? బయటకు వెళ్తే నడుము కనపడాలి, ప్యాంటు మీద అక్కడక్కడ బొక్కలో నుంచి తొడలు కాళ్ళు కనపడాలి. నిండుగా ఉండే బట్టలు వేసుకోవడానికి ఇష్టపడవు. తమరికి అలా కాదు, నిండుగా ఉండమని చెప్తే నేను మంచోడిని కాదు, అంతే కదా అని వేర్ ధరిస్తే నైనా అవునరా, ఈ రోజుల్లో ఆడపిల్లలాగా మినీ స్కర్ట్లతో తొడలు కనపడేదాకా వేసుకొని తిరగడం లేదుగా, కొంచెం కనిపిస్తుంది అంతే. నడుము కనపడితే చచ్చిపోయే మగాళ్ళు ఉన్నాయి సొసైటీలో, ఆడపిల్ల బ్రతకడం కష్టమే. ఆ కొంచెం కనపడితేనే ఏదో జరుగుతుంది అనుకుంటే ఇక విప్పుకొని తిరిగే వాళ్ళని ఏం చేస్తున్నారు? అయినా నువ్వు ఎన్ని మాటలు చెప్తున్నావు, నువ్వు ఎంతమందిని చూడట్లేదు, నువ్వెలాంటి వాడివో ఎవరికి తెలుసు అని అంది. మరి ఇప్పుడు ఈ వేద్ నయనల గొడవ ఎక్కడికి దారి తీనుంది? అసలు నయనను ముద్దు పెట్టుకుంది శర్వ అని వేద్కి తెలుసా? నయనని ఎవరో ముద్దు పెట్టుకుంటే వేద్కి ఎందుకు అంత కోపం వస్తుంది? తన మనసులో ఎటువంటి ఫీలింగ్ లేకుండానే నయనని కిస్ చేశాడా? మరి వీరిద్దరి మనసులో ఏముందో ఒకరికొకరు తెలుసుకునేలోగా విధి వీళ్ళ లైఫ్తో ఎలా ఆడుకోబోతుందో తెలుసుకోవాలంటే ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగే నెక్స్ట్ ఎపిసోడ్స్ని ఫాలో అయిపోండి. వ్యూస్ తగ్గిపోతున్నాయి ఫ్రెండ్స్. ఏ 4 ఎపిసోడ్స్తో స్టోరీపై ఒక ఒపీనియన్కి రాకండి. ముందు ముందు ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగబోయే స్టోరీని తప్పకుండా ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.